సంతోషము. యేసుడే నాకు ఆనందము. నా జీవద్వారమెను నా ప్రాణము నెమ్మది నొందినది. నా ప్రాణము నెమ్మది నొందినది. యేసుడే నాకు సంతోషము. యేసుడే నాకు ఆనందము. సర్వజనమును వినితరయుటకై సత్యవార్తను ప్రకటించే. సర్వజనమును వినితరయుటకై సత్యవార్తను ప్రకటించే. సత్య సమాధాన కథ సన్నిధిని నిత్యము నాకెంతో ఆనందం. సత్య సమాధాన కథ సన్నిధిని నిత్యము నాకెంతో ఆనందం. యేసుడే నాకు సంతోషము. యేసుడే నాకు ఆనందము. నా గాయములు మాన్పుటకు జీవపుటకులు ఆయనే. నా గాయములు మాన్పుటకు జీవపుటకులు ఆయనే. నాదు దప్పికను తీర్చుటకై జీవజలములు ఆయనే. నాదు దప్పికను తీర్చుటకై జీవజలములు ఆయనే. యేసుడే నాకు సంతోషము. యేసుడే నాకు ఆనందము. మానకును ప్రార్థనలేనో మహిమా స్తోత్రములు. మానకును ప్రార్థనలేనో మహిమా స్తోత్రములు. దేవతనయుని విజయ గీతములు భక్తి గీతములిండియుండే. దేవతనయుని విజయ గీతములు భక్తి గీతములిండియుండే. యేసుడే నాకు సంతోషము. యేసుడే నాకు ఆనందము. నా జీవద్వారమెను నా ప్రాణము నెమ్మది నొందినది. నా ప్రాణ
హృదయము నెమ్మది నొందినది, యేసుడే నాకు సంతోషము, యేసుడే నాకు ఆనందము. దేవుని స్తోత్రం అండి. మరి పాట పాడమని నాకు కనబడిందండి. మరి ఇద్దరు కొడుకుల్ని కోడళ్ళని పెట్టుకొని పాడినట్టు కనబడింది. మరి అలా అయితే మరి చిన్న కొడుకు సెలవు దొరకలేదండి. ఇవాళ ఎవరో పుట్టినరోజు అని ఆయన సెలవు పెట్టాడంటండి. మరి అందువల్ల రాలేకపోయారండి పిల్లలు. మరి క్షమించాలని అడుగుతున్నానండి. అలాగే మరి నా కోడళ్ళు ఇద్దరు కూడా నిజంగా తల్లిలా నాకు ఎంతో సహాయం చేశారండి. ఇద్దరు చెప్పలేదండి. నిజంగా చాలా సంతోషం అండి. నిజంగా నాకు ఆడపిల్లలు లేనందుకు దేవుడు నిజంగా ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చినట్లుగా, నిజంగా నేనేమన్నా అన్నా కూడా ఇసుక్కున్నా కూడా ఏం పట్టించుకునేవాళ్ళు కాదండి. తల్లిలా నా స్నానం చేయించడం ఏంటి, బట్టలు కట్టడం ఏంటి, అన్ని విషయాల్లో కూడా నా బిడ్డల్లాగా ఎంతగానో నాకు తోడుగా ఉన్నారండి. మళ్ళీ ఇంకా దేవుళ్ళు మంచిగా ఎదగాలని, వాళ్ళ కుటుంబాల కొరకు వారు ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టుకోవాలని ప్రార్థన చేయమని మీ అందరిని అడిగి వేడుకుంటున్నానండి. ఇంకా కీళ్ళు కనబడుతున్నాయండి, ఆ కీళ్ళు కూడా కొట్టివేయాలని ప్రార్థన చేయండి. తల్లిదండ్రుని మరి ముఖ్యంగా అడుగుతున్నానండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి.